నేటి రాశి ఫలాలు కన్యా రాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన పురోగతి అనేది సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది దొరుకుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభరోజుగా చెప్పవచ్చు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధికమైన లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు మంచి అవకాశం అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకున్నారో వారు వాటిని తిరిగి పొందే అవకాశం ఈరోజు అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. ముఖ్యమైన పనులని కూడా విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సానుకూలంగా సాగుతాయి. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి మంచి ప్రశంసలను పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అవార్డు, రివార్డు దక్కుతాయి. విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్యలలో మంచి గుర్తింపును పొందుతారు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.